వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఆగ్నేయం గురించి చెప్పండి సార్. ఆగ్నేయంలో ఎలా ఉండాలి, అసలు ఆగ్నేయాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? ద్వాదశ రాశుల్లో ఆగ్నేయం సెట్ అయ్యేది, ఆగ్నేయంలో ఎంట్రన్స్ ఉండటం అనేది ఉండదు కదా సార్? దక్షిణాగ్నేయం ఉంటుంది కానీ తూర్పాగ్నేయం ఉండకూడదు కదా సార్. కానీ ఈ ఆగ్నేయ దిశకి బాగా రిలేట్ అయిన రాసులు ఏవి? అంటే ఎంట్రన్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఆగ్నేయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కూడా కదా. మరి ఆ విధంగా కూడా చెప్పండి సార్. టోటల్ గా ఆగ్నేయం ఎలా ఉండాలి? ఆగ్నేయానికి శుక్రుడు అండి అధిపతి. అందుకే చూడండి, ఇది ఎనీ హౌస్ మీకు ఆగ్నేయం గనక పాడైతే ఫస్ట్ వాళ్ళకి ప్రభావం చూపించేది వాళ్ళ ఫైనాన్స్ మీద. అంటే ఫైనాన్స్ అసలు ప్రొడ్యూసే అవ్వట్లేదండి అంటూ ఉంటారు ఆగ్నేయం గనక పాడైతే. అలాగే వృషభ రాశి లేదా తులారాశికి కూడా శుక్రుడే అధిపతి. సో ఉదాహరణకి వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళు ఒకవేళ వృషభంలో కానీ లేకపోతుల్లో కానీ జన్మించారు, అప్పుడు ఖచ్చితంగా ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోవాలి. లేదా 4th హౌస్ వృషభం కానీ తులగానే అయింది అంటే, ఉదాహరణకి కుంభలగ్నంలో జన్మించారు లేదా కర్కాటక లగ్నంలో జన్మించారు, ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆగ్నేయంలో ఏదైనా దోషం ఉంది వీళ్ళకి, మళ్ళీ వీళ్ళ జాతకంలో కూడా ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక విషయం, వీళ్ళ పర్సనల్ చార్ట్లో శుక్రుడు పాడయ్యాడు అంటే, శుక్రుడు పాడైనా శుక్ర రాశులు పాడైనా అది శుక్రుడు దోషమైనట్టే. అంటే అతను కానీ అతని హౌజెస్ కానీ. ఇప్పుడు వీళ్ళు తెలియక గనక ఆగ్నేయ దోషం అని ఇంటికి వెళ్ళారు, దాని ప్రభావం డబల్ అవుతుంది. అసలు ఆగ్నేయ దోషం అంటే ఏంటి సార్? చెప్తాను. ఇప్పుడు చాలామందికి ఆగ్నేయ దోషము ఇలా కూడా ఏర్పడుతుందా అని చెప్పి తెలియదు. ఎలా అంటే, ఈశాన్యం పెంచేసుకుంటున్నాం అంటే 2-3 ఫీట్లు పెరిగిపోయిందని చాలా గొప్పగా చెప్పుకొని ఆనందపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఈశాన్యం ఇలా పెరిగిపోయింది అనుకోండి, బాగా ఇలా క్రాస్ అయినప్పుడు ఆగ్నేయం తగ్గిపోయిందిగా, మరి ఆగ్నేయ దోషం ఏర్పడినట్టే కదా. ఒకటి. రెండవది, ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ మెట్లు పెడతాం మనం. మెట్లు పెట్టినప్పుడు ఆ మెట్లను తీసుకెళ్ళి కాంపౌండ్ వాళ్ళకి కనెక్ట్ చేస్తారు తెలియక. మెట్లు అస్సలు టచ్ అవ్వకూడదు. పాయింట్ నెంబర్ 2. మూడవది, తెలియక ఆగ్నేయంలో వాటర్ సంపులు పెడతారు. అది పెద్ద దోషం. ఎందుకంటే అగ్ని భాగము, అగ్ని కారకుడు అక్కడ ఉన్నాడు. ఆగ్నేయము అగ్నిదేవుడు అధిపతి, దానికి అగ్నిదేవుడు అధిపతి దగ్గర నువ్వు వాటర్ పోస్తే ఏమవుతుంది, అగ్ని చల్లారుతుంది. సో ఎప్పుడైతే వాటర్ ఫౌంటైన్లు వాటర్ పెట్టడం, తీసుకెళ్ళి బాల్కనీలో వాటర్ డ్రమ్ములు నింపేసి అక్కడ పెట్టడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే, అసలు వీళ్ళకి సోర్స్ ఆఫ్ మనీ ఏదైతే ప్రొడ్యూస్ అవ్వాలో అది బ్లాక్ అవుతూ ఉంటుంది. అదే అసలు వీళ్ళకి ప్రొడ్యూస్ అవ్వదు. అలాంటప్పుడు ఇంక వీళ్ళు ఏం లాభం అది? కాబట్టి అది చాలా పెద్ద దోషాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆగ్నేయం పెరిగినా దోషమే, తగ్గినా దోషమే. అంటే ఎలా అంటే, మనం చూడండి, అతి వర్జయ్యేత్ అంటూ ఉంటాం. అంటే మనం ఉదాహరణకి ఒక విషయాన్ని ఎక్కువగా చేసిన దోషమే, దాన్ని బాగా, ఇప్పుడు ఫుడ్డే ఉందండి, ఫుడ్ ఎక్కువ తినేసినా దోషమే, చాలా తక్కువ తిన్నా దోషమే. బ్యాలెన్స్ ఉండాలి కదా. అలాగే వాస్తులో ఏంటంటే, పంచభూతాలు కూడా ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రగ్రహం పాడైంది అంటే వీళ్ళు ఇంకా కేర్గా ఉండాలి. అందులో పర్టికులర్గా వీళ్ళకి తుల లేదా ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వృషభ రాశులకి శుక్రుడు అధిపతి, లేదా కుంభలగ్నానికి చతుర్థాధిపతి శుక్రుడు అవుతాడు. అదేవిధంగా కర్కాటక లగ్నానికి కూడా చతుర్థాధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి 4th హౌస్ కూడా ఆ రాశులు అయితే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆగ్నేయ దోషం వల్ల ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఇళ్లలో చూడండి పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, ఏంటో వివాహం అవ్వట్లేదని కొంతమంది ఉంటే, కొంతమంది ఆ ఇంట్లో నివసించే స్త్రీమూర్తి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో పాపం బాధపడవలసి వస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మనం ఆగ్నేయ దోషాల్లో మనం ఎంతసేపు కట్టుకునే దోషాలు ఒకటే కాదు, మనం కనుక ఎవరైనా ఇంట్లో వాళ్ళు స్నానము చేయకుండా వంటగదిలోకి ఎంటర్ అయ్యి అక్కడ వంట వండితే కూడా ఆగ్నేయ దోషం ఏర్పడ్డట్టు. అన్ని బాగున్నాయి కానీ ఈ పనులు చేస్తే దోషం ఏర్పడుతుంది. దీనికి చాలా మంది వ్యతిరేకించవచ్చు, ఏమైనా వచ్చు, కానీ ఉన్న సత్యం చెప్పాలి. ఇప్పుడు బాగుండాలి అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి మనం. అక్కడ ఇప్పుడు డాక్టర్ మొహమాట పడ్డాడు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, పేషెంట్కి నష్టం వస్తుంది, డాక్టర్కి నష్టం రాదు. కొన్ని మోట సామెతలు కూడా ఉంటాయి, మొహమాట పడితే ఏదో వచ్చింది, మొహమాట పడితే కడుపు వచ్చిందని నేను ఓపెన్ చెప్తున్నా. అందుకని శాస్త్రం చెప్పిన దాంట్లో మనకేమో శాస్త్రాన్ని వాళ్ళు దర్శించి చెప్పినటువంటివన్నీ కూడా. ఇప్పుడు ఒక వాస్తు శాస్త్రాన్ని విశ్వకర్మ ప్రకాశిక రాశాడు అంటే ఆగ్నేయ పాకముచ్యత అని చెప్పాడు. ఆ విశ్వకర్మ అనేటువంటి, అది ఎవరైతే రచించారో ఆ మహర్షి అనుకోండి, అతను అనుకోండి,
అతను చాలా క్లియర్గా అగ్నిదేవుడితోని ఆ శుక్రుడితోని మాట్లాడి సంభాషించి ఆయన రాసినటువంటివి, అంతేగాని ఆయన బుర్రకేదో వచ్చినట్టు రాసినటువంటిది కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. వీలైనంత మటుకు అక్కడ గ్రీన్ కలర్ ఉంటే చాలా మంచిది. అక్కడ కూడా బ్లూ కలర్ అస్సలు ఉండకూడదు ఆగ్నేయంలో. ఇంకొకటి ఏంటంటే ఒక 30 ఏళ్ళగా మనకి ఏమలవాటు అయిపోయిందంటే, ఒక గ్యాస్ స్టవ్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఒక బండ వేసుకుంటారు, అది బ్లాక్ కలర్ ఉంటుంది. బ్లాక్ కలర్ అనేటువంటిది అస్సలు పనికిరాదు. ప్రతి ఇంట్లో బ్లాకే సార్. ఇవాళ రేపు కొంత ఏమైనా కావాలి అనుకుంటే వైట్ పెడుతున్నారు కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే చెప్తా చూడండి, ఇప్పుడు మీరు చూడండి, ఒక 30-40 ఏళ్ళ నుంచి స్త్రీ ఎక్కువ అనారోగ్యానికి గురవుతూ వస్తుంది. అంతకుముందు ఉండేదాన్ని ఎంత అసలు ఎన్ని పనులు చేసేవారు స్త్రీలు, ఏమిటారు బాబు రాయిలా ఉంది ఇంత పనులు చేసినా అనిపించేది. ఇప్పుడు చూడండి, చాలా చిన్న ఏజ్లోనే 25 ఏళ్ళ వయసులోనే, 18 ఏళ్ళ వయసులోనే, 30 ఏళ్ళ వయసులోనే. ఏంటి 30 ఏళ్ళ వయసు అంటే చాలా చిన్న ఏజ్. అలాంటిది 60 ఏళ్ళ వయసు వచ్చేవాళ్ళు, 70 ఏళ్ళ వయసులో వచ్చేవన్నీ కూడా వీళ్ళకి వస్తున్నాయి. కారణం ఏమిటంటే అగ్ని భాగంలోకి స్నానం చేయకుండా ఎంటర్ అవ్వడం ఒకటి, అగ్ని భాగంలో బ్లాక్ కలర్ బండ్ ఉండడం ఒకటి. ఇక్కడ ఇది ఆగ్నేయం అనుకున్నాం, ఆగ్నేయానికి అటు ఇటు 2 భాగాలు ఉంటాయి మళ్ళీ, తూర్పాగ్నేయము దక్షిణాగ్నేయం అని. ఈ తూర్పాగ్నేయం ఏంటి అంటే మనకి ఇంట్లో సంతానాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కనెక్ట్ అయ్యేది. దక్షిణాగ్నేయం అనేటువంటిది శాస్త్రంలో మనకు చెప్పింది ఏంటంటే 15 మంది శక్తులు ఉంటాయి అక్కడ. అందుకని దక్షిణాగ్నేయం హృదయే ఆజ్ఞేయ ప్రశస్తయేట్ అంటారు. అంటే అక్కడ మీరు ఒక నెయ్యి బాటిల్ పెట్టమని చెప్తారు దక్షిణాగ్నేయంలో, అంటే ఆగ్నేయానికి దక్షిణానికి మధ్య భాగంలో. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఎనర్జీ తిరుగుతుందో, ఒక శక్తి దేవత సంబంధించిన ఎనర్జీ వస్తుందో, అక్కడికి స్త్రీమూర్తి స్నానం చేసి వెళ్ళాలని, అక్కడ శక్తి దేవతలు ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. అది ఇప్పుడు బండ అన్నారు సార్, అంత పెద్ద బండని మనం తీసేయలేము, అంటే అద్దెకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? చాలా సింపుల్ అండి, ఏమి తీయక్కర్లే. ఇప్పుడు బండ మీద మనం గ్యాస్ స్టవ్ పెట్టుకుంటాం కదా, గ్యాస్ స్టవ్ బర్నర్స్ ఎక్కడైతే ఉంటాయో దాని కింద చిన్న 2 టైల్స్ పెట్టండి. టైల్ షాప్కి వెళ్తే 2 గ్రీన్ బండ్లు ఇవ్వమంటే ఇస్తాడు, పెద్ద కాస్ట్ కూడా ఉండదు. అది 2 టైల్స్ డబల్ గమ్ ఉంటుంది కదా, అది పెట్టండి, సింపుల్. కింద స్టవ్ కింద పెట్టేయమంటున్నారు. స్టవ్ కిందని బండ మీద పెడతాము, దాని మీద ఇవి అంటిస్తాము, దాని మీద గ్యాస్ స్టవ్ పెడతాము. అంతే, అర్థమైంది. ఎక్కడ బర్నర్స్ వస్తాయో మార్క్ చేసుకుని అక్కడ పెడతాం. చాలా సింపుల్ రెమెడీ, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది పెట్టిన తర్వాత నుంచి వీళ్ళు చూడొచ్చు ఒక 3 నెలల్లో వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇది ఎలా ఉంది అనేటువంటి. అద్భుతం సార్, ఇంత చిన్న ట్రిక్ తో కూడా మనం, అంటే చిన్న రెమెడీ, చిన్నదే ఉంటుందండి. ఇప్పుడు కూడా నేను అన్నది ఏంటంటే, పరిహారాలని చిన్నగానే ఉంటాయి, మొత్తం ఏదో కూల్ చేసేయాల్సినంత ఉండదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, డాక్టర్ గారు వెళ్ళాక చిన్న స్టంట్ వేస్తాడు, పైప్ లాంటిది పంపించి. మరొక చిన్న స్టంట్ మనిషి యొక్క జీవిత కాలాన్ని ఒక 20 సంవత్సరాలు పెంచుతుందా లేదా? సింపుల్ లాజిక్స్ చెప్పడంలో పట్నాయక్ గారు కింగ్. బాగా చెప్తారు, అంటే కరెక్ట్ గా అర్థమవుతుంది, అది చిన్నదే కదా. మరి అదే స్టంట్ వేయకపోతే, అదే బ్లాక్ అయిపోతే మనిషి ప్రాణం పోతుందిగా. ఆ చిన్నది ఏం చేస్తుంది మనం అనుకోవట్లేదుగా, ఇది అంతే. ఇప్పుడు ఈ ఆగ్నేయంలో కబర్డ్స్ వచ్చేస్తాయి కదా సార్, అంతా ఇప్పుడంతా మాడ్యులర్ కిచెన్సే కదా సార్. అవునండి. మరి ఖచ్చితంగా ఆ కిచెన్స్ ఇప్పుడు కొత్తగా కట్టుకోబోయే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి? ఏ కలర్స్ లో ఉండాలి సార్ ఆ మాడ్యులర్ కిచెన్స్ కానీ అక్కడ ఏదైనా కానీ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ లో ఉంటే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకొక విషయం, ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఒక ఇల్లు యొక్క నిర్మాణంలో ప్లానింగ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆగ్నేయం అక్కడే రావాలని రూల్ లేదు. ఒక్కొక్కసారి సౌత్ వైపు జరగవచ్చు, ఒక్కొక్కసారి తూర్పు ఆగ్నేయం వైపు వెళ్ళొచ్చు. మీకు ఎగ్జాక్ట్లీగా ఆగ్నేయం ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. ప్లానింగ్ తీసుకొని మనకి శక్తి చక్రం మనం మీ ఇంటిది ఆల్రెడీ చేశాం కదా, అలా చెక్ చేసుకొని ఒక్కొక్కసారి దక్షిణం వైపు వస్తున్నప్పుడు మీరు సెంటర్ కిచెన్స్ అంటారు చూడండి, మొత్తం కిచెన్లో మధ్యన పెడతారు, ఐలాండ్ కిచెన్స్ లాగా అలా పెట్టుకోవాలి. అంతగా ప్రతిసారి ఆ మూలకే వేసుకోకూడదు. అదేమవుతుంటుందంటే ఆగ్నేయం లేని దగ్గర మీరు కిచెన్ పెట్టినా కూడా అది మళ్ళీ అనవసరంగా, అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో తీవ్రమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాల్సి. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ దేవీ దేవతల ఫోటోలు ఏమైనా పెట్టుకునే అవకాశం ఉంది, పెట్టుకోవచ్చు, లేకపోతే దోషాలని అరికెట్టడానికి పెట్టుకోవాలి అని అనుకుంటే ఆగ్నేయంలో ఎవరిని పెట్టుకోవచ్చు సార్? శాస్త్రంలో ఈశాన్య దేవతా గృహం, ఈశాన్యానికి చెప్పారండి. ఎందుకు అంటే అక్కడ ఒక దేవతా గృహం ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ కూర్చొని ధ్యానం చేసినప్పుడు దితి సికి అనేటువంటి పదాలు వీళ్ళ యొక్క సంకల్పాన్ని ఈశ్వరుడికి చేరవేస్తాయి. ఇది వాస్తులో ఉండేటువంటి విషయం. ఆగ్నేయంలో మనకి శాస్త్రంలో
పూజ గది పెట్టుకోవద్దన్నారు, శక్తి దేవతను పెట్టుకోవచ్చు అని నేను చెప్పారు. ఎందుకు అంటే అడిగానంటే- నరసింహస్వామి ఆ. ఇలాంటివి పెట్టుకోవచ్చు. నేను ఎందుకు అడిగానంటే తూర్పుకి సంబంధించి రాముడు పట్టాభిషేకం అవును. ఫోటోని పెట్టుకోవచ్చు అన్నారు అవునండి, కదా, అలాగే ఆగ్నేయం కూడా ఉంటుందా అనేది నా క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఏంటంటే తూర్పు ఈజ్ ఆల్సో జలతత్వం, Hmm. తూర్పు ఆగ్నేయం ఈజ్ ఆల్సో జలతత్వం, ఈశాన్యం ఈజ్ ఆల్సో జలతత్వం. Hmm. కానీ మీకు ఆగ్నేయం దగ్గరికి వచ్చేసరికి అగ్నితత్వం. అవును. సో ఈ అగ్నితత్వం దగ్గర జల సంబంధించినటువంటివి పెట్టకూడదు అంటారు. అలాంటప్పుడు అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఉగ్ర సంబంధించిన అవతారాలని వారాహి అమ్మవారు లేదా మనకి నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ ఆంజనేయ స్వామిని పెట్టచ్చు. పెట్టుకోవచ్చు. Hmm. పెట్టుకోవచ్చు. Right. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది, Yeah. చాలా ఆగ్నేయంలో ఎలా ఉండాలి అనేది చాలా బాగా వివరించారు. ఇక నెక్స్ట్ వీడియోలో దక్షిణం గురించి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.